హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ సమస్యలపై అసెంబ్లీలో గలం విప్పిన చంద్రశేఖర్ రెడ్డి పర్వతరెడ్డి అండి. సో ఆయన ఇండిపెండెంట్ శాసనమండలి సభ్యుడు అనమాట. మరి ఉద్యోగ పెన్షన్ సంబంధించి అసెంబ్లీలో ఏం చర్చ జరిగింది అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఉద్యోగులు, పెన్షనర్ల పెండింగ్ సమస్యలపై సత్వర సర్వత్రా శాసనమండలి సభ్యులు శ్రీ చంద్రశేఖర్ రెడ్డి గారైతే చంద్రశేఖర్ రెడ్డి పర్వతరెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు, కీలక వ్యాఖ్యలు, వాటి పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఉద్యోగ పెన్షన్ల పెండింగ్ సమస్యలపై శాసనమండలిలో గలమెత్తినటువంటి శ్రీ చంద్రశేఖర్ రెడ్డి పర్వతరెడ్డి. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఏర్పాటు కాగానే మంచి ఐఆర్ని ఇస్తామని చెప్పారు అధ్యక్ష. ప్రభుత్వం ఏర్పడి సుమారుగా 16 నెలలైంది. గడువు పూర్తయి 2 సంవత్సరాలు అవుతా ఉంది. అయినా ఇప్పటి వరకు ప్రభుత్వం ఐఆర్ గురించి ఆలోచించట్లేదు అధ్యక్ష. అలానే 6 నెలల్లో పిఆర్సీ ఇస్తామని కూడా చెప్తున్నారు. పిఆర్సీ కమిషన్ కూడా ఇంకా ఏర్పాటు చేయాల. ఒకవేళ కనుక పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేస్తే అక్కడి నుంచి కూడా 1 సంవత్సరం కాలం పట్టే అవకాశం ఉంది. మరి పిఆర్సీని ఎప్పుడు ఇస్తారో కూడా ఎంప్లాయీస్ అంతా ఎదురు చూస్తా ఉన్నారు అధ్యక్ష. అలానే డిఏల విషయం కూడా దేశంలో ఎక్కడా కూడా లేనట్టుగా మన దేశంలో ఇప్పుడు మన రాష్ట్రంలో 4 డిఏలు పెండింగ్ లోకి వచ్చాయి అధ్యక్ష. 6 నెలలకు ఒకసారి ఇవ్వాల్సిన డిఏలు 16 నెలలైనా కూడా ఇవ్వలేదు కాబట్టి టోటల్ గా 4 డిఏలు పెండింగ్ లోకి వచ్చాయి అధ్యక్ష. అలానే పాత బకాయిలు కూడా చెల్లిస్తామని చెప్తున్నారు. కానీ పాత బకాయిలు తీర్చకపోగా కొత్త బకాయిలు కూడా సుమారుగా ఈ రోజుకి 30,000 కోట్లకి పాత బకాయిలు కూడా పెరిగిపోయినాయి అధ్యక్ష. కాబట్టి తక్షణమే పెండింగ్ లో ఉన్న 4 డిఏలు, అలానే ఆలస్యం చేయకుండా చెప్పిన మాట ప్రకారం 30% ఐఆర్ను, వెంటనే 12వ పిఆర్సీని అమలు చేయడానికి కావాల్సినటువంటి చర్యలను వీలైనంత త్వరగా 30,000 కోట్ల ఉద్యోగస్తుల బకాయిలను వెంటనే విడుదల చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. సో చూసారు కదా ఫ్రెండ్స్, చంద్రశేఖర్ రెడ్డి గారు అసెంబ్లీలో అధ్యక్ష, రాష్ట్రంలోని ఉద్యోగులు పెన్షన్లు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలను ఈ గౌరవ సభ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను అంటూ ప్రసంగించారు. ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమల్లో జరుగుతున్నటువంటి జాప్యం, ఉద్యోగుల ఆర్థిక భారం పైన కొన్ని కీలక వ్యాఖ్యలను అయితే చేయదలిచానని మొదలుపెట్టారు. ముఖ్యంగా ఇంటీరియం రిలీఫ్ జాప్యం, ప్రభుత్వ హామీల ఉల్లంఘన. అధ్యక్ష, ప్రభుత్వం ఎన్నికల ముందు అధికారంలోకి వచ్చిన వెంటనే మేనిఫెస్టోలో సైతం ప్రకటించిన అంశం ఏంటంటే, అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగులకు మంచి ఇంటీరియం రిలీఫ్ ఇస్తామని హామీ అయితే ఇచ్చింది. సో ప్రభుత్వం ఏర్పాటై దాదాపుగా సుమారు 16 నెలలు పూర్తయిపోయింది. ఈ హామీ అమలు చేయడానికి నిర్ణయించిన గడువు 2 సంవత్సరాలు అవుతోంది. అయినా కూడా ఇప్పటికీ ప్రభుత్వం ఐఆర్ గురించి కనీసం ఆలోచన కూడా చేయకపోవడం అత్యంత విచారకరము. ఉద్యోగులు తీవ్ర నిరాశతో అయితే ఉన్నారు. తక్షణమే హామీ ఇచ్చిన విధంగా ఐఆర్‌ను ప్రకటించి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. తదుపరి పే రివిజన్ కమిషన్ పీఆర్సీ ఏర్పాటులో జాప్యం, ఉద్యోగుల ఆందోళన. అధ్యక్ష, ఐఆర్‌తో పాటు 6 నెలల్లోపు పే రివిజన్ కమిషన్ పీఆర్సీ ఏర్పాటు చేసి వేతన సవరణ చేస్తామని కూడా ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ దురదృష్టవశాత్తు ఇప్పటివరకు పీఆర్సీ కమిషన్ ఏర్పాటుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఒకవేళ ఇప్పుడు గనక పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసినా దాని నివేదిక రావడానికి, అమలు చేయడానికి అక్కడి నుంచి మరొక సంవత్సరం కాలం పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ అనిశ్చితి వల్ల ఉద్యోగులు ఎప్పుడు పీఆర్సీ వస్తుందని ఎదురు చూస్తూ ఆందోళన చెందుతూ ఉన్నారు. ఉద్యోగుల ఆశలను వమ్ము చేయకుండా తక్షణమే పీఆర్సీ కమిషన్‌ను ఏర్పాటు చేసి వేతన సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతున్నాను అనైతే అన్నారు. తదుపరి డీఏ గురించండి. సో డీఏ బకాయిలు అసాధారణ పరిస్థితి. అధ్యక్ష, డీఎన్ఎస్ అలవెన్స్ డీఏల విషయంలో మన రాష్ట్రం దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక విచిత్రమైన, అసాధారణమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. ప్రతి 6 నెలలకు ఒకసారి చెల్లించాల్సిన 16 డీఏలను 16 నెలలు గడిచినా కూడా ఇవ్వకపోవడం,
దీనివల్ల మొత్తము 4 డిఏలు పెండింగ్‌లో అయితే పడ్డాయి. ఇది ఉద్యోగుల కొనుగోలు శక్తిని తగ్గిస్తుంది. వారి ఆర్థిక స్థితిని దెబ్బతీస్తుంది. ద్రవ్యోల్బణం పెరుగుతున్న ఈ తరుణంలో డిఏలు సకాలంలో చెల్లించకపోవడం వల్ల ఉద్యోగులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో, వెంటనే పెండింగ్‌లో ఉన్న 4 డిఏలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాననైతే అన్నారు. ఇక పాత బకాయిల విషయానికొస్తే ఉద్యోగుల ఆర్థిక భారం అధ్యక్ష పాత బకాయిలను కూడా చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే బకాయిలు చెల్లించకుండా సుమారుగా 30,000 కోట్ల రూపాయల మేర కొత్త బకాయిలు కూడా పేరుకుపోయాయి. సో, పాత బకాయిలు తీరకపోగా కొత్త బకాయిలు పెరిగిపోవడం ఉద్యోగుల ఆర్థిక భారాన్ని మరింత పెంచుతోంది. మరి రిటైర్ అయిన పెన్షనర్లు తమ చివరి బకాయి కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. ఇది మానవతా దృక్పథంతో చూడాల్సిన విషయం. ఉద్యోగుల శ్రమకు తగిన ప్రతిఫలం సకాలంలో అందటం వారి హక్కు. ఈ బకాయిలను చెల్లింపులలో జాప్యం వారిని మానసికంగా, ఆర్థికంగా కృంగదీస్తోంది. సో, మొత్తానికి ప్రభుత్వానికి నా విజ్ఞప్తి, తక్షణ చర్యల ఆవశ్యకత ఏంటంటే కాబట్టి అధ్యక్ష మీ ద్వారా నేను ప్రభుత్వానికి తక్షణమే ఈ క్రింది చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను అనైతే అన్నారు. అవేంటంటే పెండింగ్‌లో ఉన్న 4 డీఎన్ఎస్ అలవెన్స్‌లను వెంటనే విడుదల చేయాలి. రెండవది ఆలస్యం లేకుండా ఎన్నికల ప్రచారంలో హామీలో భాగంగా ఇచ్చినటువంటి ఐఆర్ 30% ఐఆర్‌ను వెంటనే అమలు చేయాలి. అలాగే మూడవ హామీ అయినటువంటి పే రివిజన్ కమిషన్ పీఆర్‌సీని వీలైనంత త్వరగా ఆహ్, వేతన సవరణ ఏర్పాటు చేసి, వేతన సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలి. అలాగే ఉద్యోగులకు, పెన్షనర్లకు పేరుకుపోయిన సుమారు 30,000 కోట్ల రూపాయల ఈ బకాయిలను తక్షణమే విడుదల చేయాలి అంటూ ప్రధానంగా ఈ డిమాండ్స్ అయితే చేయడం జరిగిందనమాట ప్రభుత్వానికి అసెంబ్లీ ద్వారా. ఇక ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలు పరిష్కరించడం ద్వారానే వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రభుత్వ యంత్రాంగం మరింత సమర్థవంతంగా పనిచేస్తుంది. వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం గౌరవించి తక్షణమే స్పందించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలని జెప్పేసి శ్రీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారైతే ఈ విధంగా వ్యాఖ్యానించారనమాట. మొత్తానికైతే ఉద్యోగులకు సంబంధించి గళం విప్పడం జరిగింది. వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అధ్యక్ష కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఏర్పాటు కాగానే మంచి ఐఆర్ని ఇస్తామని చెప్పారు అధ్యక్ష. ప్రభుత్వం ఏర్పడి సుమారుగా 16 నెలలు అయింది. గడువు పూర్తయి 2 సంవత్సరాలు అవుతా ఉంది. అయినా ఇప్పటి వరకు ప్రభుత్వం ఐఆర్ గురించి ఆలోచించట్లేదు అధ్యక్ష. అలానే 6 నెలల లోపు పిఆర్సీ ఇస్తామని కూడా చెప్పున్నారు. పిఆర్సీ కమిషన్ కూడా ఇంకా ఏర్పాటు చేయాల. ఒకవేళ కనుక పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేస్తే అక్కడి నుంచి కూడా 1 సంవత్సరం కాలం పట్టే అవకాశం ఉంది. మరి పిఆర్సీని ఎప్పుడు ఇస్తారో కూడా ఎంప్లాయీస్ అంతా ఎదురు చూస్తా ఉన్నారు అధ్యక్ష. అలానే డిఏల విషయం కూడా దేశంలో ఎక్కడా కూడా లేనట్టుగా మన దేశంలో ఇప్పుడు మన రాష్ట్రంలో 4 డిఏలు పెండింగ్ లోకి వచ్చాయి అధ్యక్ష. 6 నెలలకు ఒక్కసారి ఇవ్వాల్సిన డిఏలు 16 నెలలైనా కూడా ఇవ్వలేదు కాబట్టి టోటల్ గా 4 డిఏలు పెండింగ్ లోకి వచ్చాయి అధ్యక్ష. అలానే పాత బకాయిలు కూడా చెల్లిస్తామని చెప్తున్నారు. కానీ పాత బకాయిలు తీర్చకపోగా కొత్త బకాయిలు కూడా సుమారుగా ఈ రోజుకి 30,000 కోట్లకి పాత బకాయిలు కూడా పెరిగిపోయినాయి అధ్యక్ష. కాబట్టి తక్షణమే పెండింగ్ లో ఉన్న 4 డిఏలు అలానే ఆలస్యం చేయకుండా చెప్పిన మాట ప్రకారం 30% ఐఆర్ను వెంటనే 12వ పిఆర్సీని అమలు చేయడానికి కావాల్సినటువంటి చర్యలను వీలైనంత త్వరగా 30,000 కోట్ల ఉద్యోగస్తుల బకాయిలను వెంటనే విడుదల చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష.